ప్రతి స్టూడెంట్కి ఏ కెరీర్ నాకు సెట్ అవుతుంది, ఏ కెరీర్ చూజ్ చేసుకుంటే నేను గ్రో అవుతాను, ఇలా కెరీర్ సెలెక్షన్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఒక కెరీర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేదే చాలా మందికి $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంటుంది. కెరీర్ సెలెక్షన్ అనేది అందరూ సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి, అది కరెక్ట్ పద్ధతి కాదు. లేదా అందరూ ఇందులో ఎక్కువ ప్యాకేజీలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి నేను దానిలోకి వెళ్ళాలి, అది కరెక్ట్ మెథడ్ కాదు. కెరీర్ సెలెక్షన్ అనేది అందరూ చేస్తున్నారనో ఎక్కువ శాలరీలు ఉన్నాయనో చేస్తే త్వరగానే ఆ కెరీర్ మీకు బోర్ అనిపించవచ్చు, త్వరగానే ఆ కెరీర్లో మీకు స్ట్రెస్ క్రియేట్ అవ్వచ్చు, త్వరగానే మీరు ఆ కెరీర్ నుంచి బయటకు వచ్చి కెరీర్ మార్చుకుందామని అనిపించవచ్చు. కాబట్టి ఇలాంటి రీజన్స్ ద్వారా కాకుండా మీరు ఏ కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలనే దానికోసం ఒక 5 టిప్స్ చెప్తాను. ఫస్ట్ది, మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోండి. మీ స్ట్రెంగ్త్ మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, మీకు ఈజీ అనిపించిన పని పక్కన వాడికి కష్టం అనిపిస్తుంది, అంటే మిగతా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది కానీ మీకు ఈజీ అనిపిస్తుంది, కాబట్టి అది మీ స్ట్రెంగ్త్. అది కొంతమందికి కోడింగ్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి టీచింగ్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి క్రియేటివ్ వర్క్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి డిజైన్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి కమ్యూనికేషన్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే మనలో ఒకళ్ళకి కమ్యూనికేషన్ కష్టం అనిపిస్తే ఇంకొకరికి ఈజీ అనిపిస్తుంది, ఒకళ్ళకి కోడింగ్ కష్టం అనిపిస్తే ఇంకొకరికి ఈజీ అనిపిస్తుంది, ఒకళ్ళకి క్రియేటివ్ వర్క్ కష్టం అనిపిస్తే ఇంకొకరికి ఈజీ అనిపిస్తుంది, కొంతమందికి ప్రాబ్లమ్ సాల్వింగ్ కష్టం అనిపిస్తే కొంతమందికి ఈజీ అనిపిస్తుంది. కెరీర్ ప్లానింగ్ లో మొదటి టిప్, ఏది మన స్ట్రెంగ్త్ తో తెలుసుకోవటం. నెంబర్ 2, ఏది మనకి ఇంట్రెస్ట్, ఏది మనకు ఇష్టం. ఇప్పుడు కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి డేటా సైన్స్ సైడ్ ఇష్టం ఉంటుంది. అంటే మీరు కోడింగ్ తీసుకున్నారు అనుకోండి, కోడింగ్ లోనే మళ్ళీ చాలా సబ్జెక్ట్స్ వస్తాయి, అంటే అందులో మనకి ఏది ఇష్టం మనకి. అలాగే మీరు కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళారనుకోండి, అందులో మళ్ళీ అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ బేసిస్ మీద కొన్ని జాబ్స్ ఉంటాయి, అందులో మళ్ళీ మీకు ఏది ఇష్టం. కొంతమందికి టీచింగ్ సైడ్ వెళ్తారు, అందులో మళ్ళీ చాలా జాబ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మన స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి, తర్వాత ఏది ఇష్టమో తెలుసుకోవాలి. ఏది ఇష్టమో ఎలా తెలుస్తుందంటే, ఏ విషయాన్నైతే అంటే ఏ ఫీల్డ్ గురించి అయితే నువ్వు త్వరగా నేర్చుకుంటున్నావో, నువ్వు ఈజీగా నేర్చుకుంటున్నావో, నువ్వు డెప్త్కి వెళ్తున్నావో అది నీకు ఇష్టమని, అది నీ ఇంట్రెస్ట్ అని. సో సెకండ్ పాయింట్, ఏది ఇంట్రెస్టో తెలుసుకోవడం. థర్డ్ టిప్, మార్కెట్ డిమాండ్ కూడా చూడాలి. అది నీ స్ట్రెంగ్త్, ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ అది అవుట్డేటెడ్ ఫీల్డ్ అనుకోండి, అది ఆల్రెడీ అంటే అయిపోయింది అనుకోండి, అంటే మార్కెట్లో దానికి ఓపెనింగ్సే కష్టంగా ఉన్నాయి అనుకోండి, అసలు ఫ్యూచర్కి పనికిరాదు అనుకోండి, అంటే అవుట్డేటెడ్ అయిపోయిన స్కిల్స్ కొన్ని ఉంటాయి. సో మీకు ఎంత ప్యాషన్ ఉన్నా, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, సో దాని మీద హైరింగ్ లేకపోయినప్పుడు, అది అవుట్డేటెడ్ అయిపోయినప్పుడు, మార్కెట్లో డిమాండ్ లేకపోయినప్పుడు, దానికి ఫ్యూచర్ స్కోప్ కనపడనప్పుడు అది నేర్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి కెరీర్ ప్లానింగ్ లో స్ట్రెంగ్త్ చూసుకోవాలి, ఇంట్రెస్ట్ చూసుకోవాలి, డిమాండ్ కూడా చూసుకోవాలి. థర్డ్ టిప్ ఇక్కడ డిమాండ్. ఫోర్త్, కెరీర్ ప్లానింగ్ ఎప్పుడు స్టెప్ బై స్టెప్ చేయాలి, ఒకేసారి హెవీగా తీసుకోకూడదు. అంటే ఒక 2 సంవత్సరాల కోర్స్ తీసేసుకోవడం, 1 ఇయర్ కోర్స్ అట్లా తీసుకోకూడదు. ఫస్ట్ మీకు దాని మీద స్ట్రెంగ్త్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, దాని డిమాండ్ ఉందని అర్థమైంది, ఫస్ట్ ఒక వర్క్ షాప్ అటెండ్ అవ్వండి. ఆ వర్క్ షాప్ మీద కొన్ని యూజ్ కేసెస్ అర్థం చేసుకోండి, దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఆ ఫౌండేషన్ మొత్తం నేర్చుకోండి. ఆ ఫౌండేషన్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోండి. ఆ అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద ఇంకొక 2 ప్రాజెక్టులు చేయండి. దాని తర్వాత ఈ స్కిల్ ని అదర్ స్కిల్స్ కి ఇంటిగ్రేట్ చేయండి. అంటే ఎప్పుడు కూడా కెరీర్ ప్లానింగ్ చేసేటప్పుడు మీరు తీసుకున్న స్కిల్ ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం, అది పర్ఫెక్ట్ గా నేర్చుకోవడం, అంటే చిన్న చిన్న టాపిక్స్ నేర్చుకుంటూ దాన్ని ఒక లాంగ్ జర్నీగా బిల్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కానీ ఒకేసారి హెవీగా నేర్చుకోవాలని ట్రై చేసి ఇప్పుడు అది అర్థం కావట్లేదని పక్కన పడేయడం కరెక్ట్ మెథడ్ కాదు. సో అప్పుడు చిన్న చిన్నగా నేర్చుకుంటే ఏమవుతుంది అంటే, అసలు అది మీరు అనుకున్న కెరీరా కాదా, మీకు ఇంట్రెస్ట్ నిజంగా క్రియేట్ అయిందా, మీకు స్ట్రెంగ్త్ ఉందా లేదని మీకు ముందే తెలిసిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే, నేను చాలా సార్లు చూసిన విషయం ఇది, వాడు కోర్స్ నేర్చుకుంటాడు, అర్థమవుద్ది, అయినా అప్పుడు ఫీజు కట్టేస్తాడు. అట్లా కాకుండా ఫస్ట్ అసలు ఒక వర్క్ షాప్ అటెండ్ అవ్వటం, దాని మీద బేసిక్స్ నేర్చుకోవటం, దాని మీద అప్పుడు ప్రాజెక్టులు చేయటం, అప్పుడు అడ్వాన్స్ నేర్చుకోవటం, ఇలా చేస్తే మనకు ఇది కరెక్ట్ కెరీర్ అవునా కాదో ముందే తెలిసిపోతుంది. చిన్నగా నేర్చుకోండి. కెరీర్ ప్లానింగ్ ఎప్పుడు చిన్నగా చేయండి. అలాగే కెరీర్ ప్లాన్ చేసుకునేటప్పుడు 5th టెక్నిక్ ఏంటి అంటే, రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవటం. ఒకసారి నేను అనుకున్నాను కాబట్టి ఇదే నా కెరీర్, అనుకున్నా కాబట్టి ఇదే నా స్ట్రెంగ్త్, అనుకున్నా కాబట్టి ఇదే ఇంట్రెస్ట్, అట్లా అవసరం లేదు. కెరీర్ అనేది ఒక జర్నీ, కెరీర్ ప్లానింగ్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఒకటే కెరీర్ తీసుకుని దానికే చివరి దాకా స్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మీరు రివ్యూ చేసుకుంటూ ఉండండి. స్ట్రెంగ్త్ సరిపోతుందా, మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందా, మీకు ప్యాషన్ అనిపిస్తుందా, డిమాండ్ ఉందా, ఫ్యూచర్ బాగుందా, కొత్త టాపిక్స్ నేర్చుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ వస్తుందా. కాబట్టి ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోండి. కెరీర్ ప్లానింగ్ అనేది కంటిన్యూస్ జర్నీ. గుర్తుపెట్టుకోండి, కెరీర్ ప్లానింగ్ అనేది ఒక డెసిషన్ కాదు, నేను ఒకటి నేర్చుకుంటాను అదే చివరి దాకా ఉండాలని ఉండదు. కెరీర్ ప్లానింగ్ అనేది కంటిన్యూస్ జర్నీ. ఈ 5 విషయాలు అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి,
ఏంటి, డిమాండ్ ఉందా, చిన్నగా నేర్చుకోవటం, అలాగే డెసిషన్స్ తీసుకోవటం, కెరీర్ని జర్నీ లాగా చూడటం. ఈ 5 విషయాలు కానీ మీరు ఫాలో అయితే మీ కెరీర్ ప్లానింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. గుర్తుంచుకోండి, బెస్ట్ కెరీర్ అనేది హై శాలరీని ఇచ్చేది మాత్రమే కాదు, మీ స్ట్రెంగ్స్, మీ ఇంట్రెస్ట్, మార్కెట్ డిమాండ్, ఈ 3 కలిస్తే మీది లాంగ్ టర్మ్ జర్నీ అవుతుంది అండ్ మీ కెరీర్ సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం ఏ కెరీర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఏ కెరీర్ మీకు బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నారు, ఏ కెరీర్ విషయంలో కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు అనేది ఈ కామెంట్ లో పెట్టండి. నిజంగా మీకు ఏదైనా కెరీర్ కన్ఫ్యూజన్ ఉంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను.